అన్ని పక్షులు గాలిలో పైకి ఎగురుతుంటే కోడి మరియు బాతు మాత్రం పైకి ఎగరలేవు. ఎందుకో మీకు తెలుసా పిల్లలు? కోడి మరియు బాతు గాలిలోకి ఎందుకు ఎగరలేవో ఒక చిన్న కథ చెబుతాను. శ్రద్ధగా వినండి. ఒకప్పుడు పక్షులన్నీ గాలిలో ఎగిరేవి కాదు, అన్నీ నేలమీదే మడిచేవి. దీనివల్ల మిగతా జంతువులు ఈ పక్షులను సులభంగా పట్టుకుని చంపి తినేవి. ప్రాణభయంతో పక్షులన్నీ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళాయి. దేవా, మాకు గాలిలో ఎగిరే శక్తి ఇవ్వండి అని ప్రార్థించాయి. అప్పుడు బ్రహ్మదేవుడు కొన్ని మంత్రించిన కర్ర పుల్లలు నేలపై వేసి, ఇవి తినండి, మీరు గాలిలోకి ఎగురుతారు అని చెప్పాడు. పక్షులు ఆ పుల్లలు తిన్న వెంటనే గాలిలోకి ఎగిరాయి. కాని కోడి మరియు బాతు మాత్రం అక్కడికి వెళ్ళలేదు. కోడికి నేను ఉదయం కూత కూస్తేనే ప్రపంచం మేలుకుంటుంది అనే గర్వం, బాతుకు నేను నేలమీద నీళ్లమీద తిరగగలను అనే గర్వం. మిగతా పక్షులన్నీ గాలిలో ఎగిరిపోవడంతో కోడికి బాతుకు కూడా ఎగరాలని కోరిక పుట్టింది. అవి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి మమ్మల్ని కూడా గాలిలో ఎగిరేలా చెయ్యండి అని అడిగాయి. కాని బ్రహ్మదేవుడికి ఆ గర్వం నచ్చలేదు. నేను మంత్రించిన కర్ర పుల్లలు భూమి మీద వేస్తాను, కోడి పేడదిబ్బలో వెతకాలి, బాతు నీళ్లల్లో వెతకాలి, దొరికితే తినండి అని చెప్పాడు. అప్పటినుంచి కోడి పేడదిబ్బలో ఆ పుల్ల కోసం వెతుకుతూనే ఉంది, కాని దొరకలేదు. బాతు నీళ్లల్లో వెతుకుతూనే ఉంది, కాని ఇప్పటికీ దొరకలేదు. అందుకే కోడి బాతు ఈరోజు కూడా గాలిలోకి ఎగరలేవు. ఎలా ఉంది పిల్లలు ఈ కథ? మరో వీడియోలో మరో మంచి కథతో కలుద్దాం. ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.